డాకులు సార్, గట్టిగా మండల డాకులు. మా దేవస్థానం మా మా ఇంటి ముందర ఉన్నది సార్. ఏం గుడి? దేవస్థానం, ఆంజనేయ దేవస్థానం. ఆంజనేయ దేవస్థానం ఎప్పటి నుంచి ఉన్నది? 100 ఏం లేదు సార్, 107 సంవత్సరాల నుంచి మేము నడవబట్టి సన్నగా 40 సంవత్సరాలు అవుతుంది అదే బాటపడి. కృష్ణారెడ్డి అంటే ఆయన కబ్జా చేసినాడు సార్, కబ్జా చేసి గీతలు కట్టేపిస్తున్నాడు సార్, ఇంటికి గోడ లేకుండా చేసినాడు సార్. అంటే ఎంత ఎంత జాగా? జాగా ఉంటాయేమో సార్ మాకు అంటే ఎకరానా 2 ఎకరాలా? 150 గజాలు ఉంటుంది సార్. 150 గజాల జాగాని కబ్జా చేసాడు. కబ్జా చేసి దారి వస్తుంటే ఆయన ప్లాట్ లాగా ఉన్నాడు, దేవస్థానం భూమి ఉన్నాడు. ఎవరు అమ్మిండ్రు దేవస్థానం భూమి? ఎవరు అమ్మిరో తెలుస్తుంది మాకు, అమ్మిందట. దానికి ఎండోమెంట్కి ఒకసారి ప్రజావాణిలో వస్తానంటే ఆ ఎండోమెంట్ ఆఫీసర్ వస్తానంటే ఆయన వస్తే జిఎం దాని దగ్గర పోదాం బెదిరించేసింది. అంటే ఏమన్నా రాజకీయ నాయకులు ఏమన్నా? రాజకీయ నాయకులు ఏమంటే జిఎం సార్ దాన్ని అబ్జెక్షన్ చేయించింది ఆ బాట గురించి. అదే సార్. అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ నీకు వచ్చిండ్రా? కంప్లైంట్ ఇచ్చిరా? కంప్లైంట్ మాట ఇచ్చాను సార్. ఎండోమెంట్ వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. మొన్న కూడా ఎండోమెంట్ వాళ్ళు కరెక్ట్ సబ్ ఇచ్చిండు, ఫైల్ చూపించింది, ఊరి పేరు చెప్పిన అడ్డాకు చెప్పినాం, వచ్చి చూసిన వాళ్ళు ఏమి ఇంక్వైరీ కాలేదు. అంటే అది ప్రభుత్వ గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ మొత్తం 3 ఎకరాలు. ఏ గుడిది భూమి? ఆంజనేయ స్వామి దేవాలయం. ఏ ఊరిది? సుంకరాంపల్లి గ్రామం. ఎక్కడ? అడ్డాకులనా? అడ్డాకుల మండలం. ఇప్పుడు గ్రామ సర్పంచ్ కానీ పంచాయతీ కార్యదర్శి వాళ్ళ గురించి ఏం కాలేదు సార్, ఎవరేం చర్య తీసుకోలేదు. రాజకీయ నాయకుల పూర్తి ఎక్కువ. ఒక ఇంటికి బాట అంటారు, అట్లా ఈ ఇంటికి బాట ఇవ్వాలని అంటారు. నేను 40 సంవత్సరాలు అవుతుంది ఆ బాట పడినాడు. ఒకటి ఇల్లు కట్టకపోతే మా భూమి 500 సర్వే నెంబర్ పక్కనే అదే బాట పడి నడిచాం సార్. ఇప్పుడు ఆక్రమించిన వ్యక్తి ఏమంటున్నాడు? కృష్ణారెడ్డి. ఆయన మేము కొన్నా అంటున్నాడు. కొన్నా అంటే ఎవరు? ఆంజనేయ స్వామి అమ్మిండంటనా? ఎవరి మీద, ఎండమెంటల మీద, ఊరోళ్ళ మీద మాకేం తెలియదు సార్. ఆంజనేయ స్వామి వచ్చి అమ్మిండంటనా? ఆంజనేయ స్వామి మీద ఎవరి మీద మాకు తెలియదు అదే సంగతి. కొన్నారంట ప్రతి ఒక్క మేము కొన్నామంటారు ఇక తెలియదు ఎండమెంట్. ఇప్పుడు గ్రామ ప్రజలు ఎవరేమంటారు? ఎవరేమన్నారు సార్? అంతే మా 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 పంచాయతీ విషయంలో ఆయన ఆ బాటకి దీనికి ఏ సంబంధం సార్? నేను సార్ మాది పాలి పంచాయతీ ఇప్పుడు అన్నగా నాకు న్యాయం చేయగలరు సార్. కరెక్ట్ సార్, నమస్కారం. న్యాయం చేయగలరని కోరుతున్నాను. మీకు అతని మీద చర్యలు తీసుకోవాలి. ఆ బాట గురించి దేవస్థానం గురించి ల్యాండ్ మీద. అంటే దేవస్థానం భూమి దేవస్థానంకి ఉండాలని మీరు కొట్లాడుతున్నారు. సర్పంచ్ నడితే డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటున్నాడు సార్. మళ్ళీ దాన్ని సర్పంచ్ ఎవరు అడిగిన? సర్పంచ్ని సర్పంచ్ సార్ అడిగితే దాని డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటాడు. దేవస్థానం భూమి ఎట్లా కొంటాం సార్? అవును, దేవస్థానం భూమి అమ్మనికనే వీల్లేదు, మళ్ళీ ఎట్లా కొనమంటాడు సర్పంచ్? కొనమని అంటున్నాడు, కొనాలంటారు సార్ ప్రతి ఒక్క విషయంలో. నేను కొనాలని నేను అంటున్నాను.